చికెన్ కర్రీ విత్ పూరి ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్ అయితే. ఈ పూరి చేయాలంటేనే పెద్ద ప్రాసెస్ అని అనిపిస్తుంది కదా. ఈ టిప్స్ ఒకసారి ట్రై చేయండి. 100 పూరీలైనా సరే నిమిషాల్లో అయితే చేసేసేయచ్చు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. తీసుకుని అందులోకి 1 కప్పు వరకు మైదా వేసుకున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. కావాలంటే ఉత్తి మైదాతో చేసుకోవచ్చు, లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం కలర్ బాగుంటాయని చెప్పేసి 2 మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే పూరీలు పొంగుతూ వస్తాయి. ఇంకా ఇందులోకి వంట సోడా కానీ లేదా రవ్వ కానీ వేసుకుంటే పొంగుతూ వస్తాయంటారు కదా, అలాంటిది ఏమేం లేదు. ఏంటంటే పిండిని గట్టిగా కలుపుకోవాలి. అలాగే చపాతీ రోల్ చేసేటప్పుడు కొంచెం థిక్గా రోల్ చేసుకోవాలి, పొంగుతూ వస్తాయన్నమాట. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు చాలా తక్కువ నూనెను అబ్జర్వ్ చేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయినా పక్కన పెట్టేసుకోండి. ఆ లోపు కర్రీ ప్రిపరేషన్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆల్రెడీ లైట్గా మ్యారినేట్ అయితే చేసుకున్నాను. ఆ క్లిప్ అయితే చూపించలేదనమాట. నేనైతే ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, 1/4 కప్పు వరకు పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. అందుకని కంపల్సరీ పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. దీన్నైతే ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. నేనైతే మట్టి పాత్రలో చేసుకుంటున్నాను. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి, పెద్ద స్పూన్తో. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఒక 5-6 లవంగాలు, ఒక 2 ఇంచుల దాకా చెక్క, ఒక 10-12 మిరియాలు, ఒక 2 యాలక్కాయలు, ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, అంతే. దీనికి కావాల్సింది అయితే వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా వేయించుకోవాలి. సో మసాలా అనేది ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2 వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ ఒక చిటికెడంతా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్ని మరి ఎర్రగా వేయించకూడదు. ఈ విధంగా కొంచెం లైట్గా వేయించుకుని చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎర్రగా వేయిస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఈ విధంగా లైట్గా వేయించుకుంటే ఇంకో టేస్ట్ వస్తుంది. నాకైతే ఇలా కొంచెం లైట్గా మగ్గినట్టుగా వేయించుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతి ఆకు, ఆ తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసుకోవడం వల్ల. వేసేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ దీన్ని వేయించుకోండి. ఆ తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. చికెన్ అంతా కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి, ఒక 50% వరకు మగ్గిపోతుంది అనమాట. ఆ లోపు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 4 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. వెల్లుల్లి ఎంతైతే తీసుకుంటారో అంతే క్వాంటిటీలో అల్లం తీసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత 1 స్పూన్ వరకు గసగసాలు వేసుకుని ఇందులోకి ఒక అరకట్ట వరకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. సో ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఒక 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇలా వాటర్ అయితే బాగా ఇది మగ్గిపోయి ఒక 15% వరకు ఇలా వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇందులో పెరుగు వేసాం కాబట్టి అందుకని వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి, ఇందులో ఉన్న వాటర్ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గుతూ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. సో ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇలా లైట్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. అంతవరకు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో ఒక 1/2 కేజీ కన్నా కూడా కొంచెం ఎక్కువ నేను చికెన్ ముక్కలు అయితే తీసి పెట్టుకుంటున్నాను. నార్మల్గా ఫ్రై చేసుకుని తింటే కూడా ఈ టేస్ట్ అనేది రాదనమాట. ఇదేంటంటే లైట్గా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది. అలాగే ఇలా కొబ్బరి మసాలాతో ఈ టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు తినాలనిపిస్తుంది. పీసెస్ తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 1/2 కేజీ వరకు కొంచెం తీసి పెట్టుకుని ఉంటాను, ఒక పెద్ద బౌల్తో ఒక 2 బౌల్స్ వరకు. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇలా తీసి పెట్టుకుని తినడం అలవాటు అనమాట. ఈ మాత్రం తీసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఈ స్టేజ్లో తీసుకుని తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మిగతాది ఉంది కదా, దీనికి మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకుంటున్నాను.
ఆ తర్వాత ఇందులోని ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కారం నేనైతే అప్పుడు 1 స్పూన్ వరకు వేసుకున్నాను అంతే. దీనికి సరిపడా కారం అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఈ కర్రీ ఏంటంటే కొంచెం పులుసు కర్రీ లాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. మరీ గట్టిగా కాకుండా పూరీల్లోకి కొంచెం గ్రేవీ కర్రీ లాగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 1.5 గ్లాస్ వరకు వేసుకున్నాను. కొబ్బరి ఉంది కాబట్టి కొంచెం వాటర్ అనేది పడుతుందన్నమాట. సో కలిపేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి. ఇది ఉడికిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 8 మినిట్స్ ఉడికించుకుంటే ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్స్కి అంతా కూడా సపరేట్ అయిపోయి ఇలా బాగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి. కొంచెం పులుసులాగా ఉన్నప్పుడే దించేసుకోండి. మరి ఇంతకన్నా దగ్గర పడింది అనుకోండి మరి కర్రీలాగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి 1 స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోని ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే, దీనికి చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఇలాగే చేసుకుని తినండి. పూరీలోకైనా పలావ్లోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్తో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడైతే పూరీలను అయితే చేసేసుకోవచ్చు. పిండి చూసారా, ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాం కదా, ఇంకా కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. ఇదంతా కూడా తిరిగి మరోసారి బాగా కలుపుకోవాలి. పిండి బాగా ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఇందులో ఒక సగం వరకు తీసుకున్నాను. అంటే ఒక 10 to 15 పూరీస్ అయ్యేంత పిండి అయితే తీసుకున్నాను. తీసేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా బాల్ లాగా చేసేసుకుని ఆ తర్వాత కొద్దిగా పొడి పిండి చల్లేసుకోండి. చపాతీ పీట మీద కాకుండా గ్యాస్ కౌంటర్ పాట్ ఉంటుంది కదా, దాని మీద చేసుకోండి. మనకు ఎంత వెడల్పుగా కావాలండి దాన్ని బట్టి రోల్ చేసేసుకోవచ్చు అనమాట. ఎన్ని పూరీలైనా ఒక 10 కానీ 20 పూరీలకైనా కొంచెం బాగా ఇలా పెద్ద చేసుకున్నారనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ చపాతీ సైజు అంటే చపాతీ కన్నా కూడా కొంచెం మందంగా చేసుకోండి. పూరీలు కొంచెం బాగా పొంగుతూ వస్తాయన్నమాట. కొంచెం థిక్గా ఉండాలి, మరీ పల్చగా చేసుకోవద్దు. సో ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో ఒక బౌల్ లాంటిది ఏమైనా తీసుకుని ఈ విధంగా కట్ చేసుకున్నారనుకోండి ఒక 10 లేదా 12 పూరీలు ఒకేసారి చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని వేడి నూనెలో వేసుకుని ఫ్రై చేసేసుకోవచ్చు. నార్మల్గా అయితే పూరీలు కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే ఒకరు రోల్ చేసుకోవాలి, ఇంకొకరు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే త్వరగా అయిపోతాయి, లేదంటే టైం పడుతుంది కదా. ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి. ఎన్ని పూరీలైనా సరే ఒక 100 మందికైనా ఒకరు ఈజీగా చేసేసేయచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. పూరీలు చూసారా, నేనైతే ఇక్కడ ఇందులో రవ్వ కానీ లేదా వంట సోడా కానీ ఏమీ వేయలేదు. అయినా సరే చక్కగా పొంగుతూ వస్తాయి, ఇలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఏంటంటే కొన్ని టిప్స్ పాటించాలంటే పిండిని చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం థిక్గా చపాతీని రోల్ చేసుకోవాలి. అప్పుడే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అంతే, చాలా ఈజీగా రెండింటిని కూడా ఒక 40 మినిట్స్లో చేసేసుకోవచ్చు. వేడి పూరి అలాగే వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా చికెన్ కర్రీని పూరి మీద వేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.